గుడ్ గుడ్ యా సార్. మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఇక్కడికి మూడోసారి వచ్చారు, కానీ నా సమాధానం అప్పటికి ఇప్పటికీ అదే. బ్యాచ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా డొనేషన్ కోటాలో ఉన్న 5 సీట్స్ కూడా ప్రస్తుతం అయిపోయాయి సార్. ఆయేషా గారు, నిజానికి మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్. అందుకే తనకి రెగ్యులర్ బ్యాచ్ లో సీటు దొరుకుతుందని అనుకున్నాను. కానీ మీరేమో ఇప్పుడు డొనేషన్ కోటాలో ఉన్న 5 సీట్లు లేవంటున్నారు. ఇదంతా మా నుండి డబ్బులు గుంజడానికి కాదు కదా? సార్, మీకు మా కోచింగ్ సెంటర్ ట్రాక్ రికార్డ్ గురించి తెలుసా? మేడం, నేను అందుకని ఇక్కడికి వచ్చాను. నేను అర్థం చేసుకోగలను. గుడ్గుడియా గారు, మీరు మళ్ళీ వచ్చారా? చూడండి, మీకు ముందుగానే తెలుసు కదా నా కొడుకు మీ కోచింగ్ సెంటర్లోనే చదవాలనుకుంటున్నాడని. మీరు అమ్ముకోవాలని చూస్తున్నారు కదా, లేకపోతే మీరు 5 సీట్స్ డొనేషన్ వాళ్ళ కోసం ఎందుకు వదిలిపెట్టారు? ఈ 5 డొనేషన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా 20 మంది పిల్లలకు సంవత్సరం అంతా స్కాలర్షిప్ ఇస్తాను. అయినా కానీ రెగ్యులర్ సీట్స్ ఇంకా డొనేషన్ సీట్స్ 2 ఫుల్ ఉన్నాయి. మీరు ఇంకెక్కడైనా ట్రై చేయండి, లేదంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ట్రై చేయండి. మీలాంటి వాళ్ళందరూ కలిసి చదువును వ్యాపారంగా మార్చేశారు. పద. ఏమన్నారు మీరు? ఒక పని చేయండి, ఇక్కడి నుంచి నేరుగా బయటకు వెళ్ళండి. గేట్ బయటికి వెళ్తే రోడ్డు క్రాస్ చేసి అక్కడ ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది, శర్మ కోచింగ్ సెంటర్. వాళ్ళు వ్యాపారం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేయండి. మీ కొడుకు అడ్మిషన్ అక్కడ చేర్పించండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకా చూస్తావేంట్రా? పద ఇక్కడి నుంచి. ఆగనా ప్లీజ్ ప్లీజ్, ఒక్క నిమిషం నాన్న. సార్, అరే ఏం ప్లీజ్ చేస్తున్నావు? పైకి సార్, ప్లీజ్ సార్, ఈ ఒక్క రిక్వెస్ట్ సార్. సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఎలాగైనా నాకు అడ్మిషన్ ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, కింద కూర్చొని చదువుకుంటాను సార్. ప్లీజ్ సార్, నేను ఇక్కడే చదువుకుంటాను నాన్న. ఐషా, తీసుకోతాను అడ్మిషన్ చేతానికి. థ్యాంక్ యూ సార్. పద. థ్యాంక్ యూ మ్యామ్. మీ కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను. ఇతనికి న్యూ స్టూడెంట్ అడ్మిషన్ ఫామ్ ఇవ్వు. దీన్ని ఫిల్ చేసి ఇవ్వు. ఓకే 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 మ్యామ్. పేపర్ లీక్ అయిందని పుకార్లు విని మీ అందరి మెడికల్ ఎంట్రన్స్ చాలా పుష్ అయింది. నాకు తెలుసు దీని కారణంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని. రిజల్ట్ గురించి టెన్షన్గా ఉందా? ఆ మాత్రం ఉంటుంది. కానీ ఈ రోజు నేను మీకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే, రిజల్ట్స్ డోంట్ మ్యాటర్. కానీ సార్, రిజల్ట్స్ ఇంపార్టెంటే కదా? ఇంపార్టెంటే, తప్పకుండా ఇంపార్టెంట్, ఇన్ఫాక్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ వాటికన్నా ఇంపార్టెంట్ అయింది మీరు. ప్రపంచంలో ఉన్న ఎలాంటి రిజల్ట్ అయినా మీరేంటనేది ఎప్పటికీ డిసైడ్ చేయలేదు. చూడండి, కొందరు సెలెక్ట్ అవుతారు, కొందరు అవ్వరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ దీని కారణంగా మీరు డీమోటివేట్ అవుతారా? నో సార్. ఒకవేళ డీమోటివేట్ అయ్యారంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రయత్నించలేరు కదా. లెట్ మీ టెల్ యూ స్టోరీ. ఒకసారి ఒక వ్యక్తి ఏనుగుల గుంపు నుండి దాటుకుని వెళ్తున్నాడు. వాడు ఏం నోటీస్ చేశాడంటే, ఏనుగులు చాలా సన్నటి తాడుతో కట్టబడున్నాయి. ఆశ్చర్యం వేసి తను వాటి యజమాని అడిగాడు, ఈ ఏనుగులు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ మీరేమో వీటిని చాలా సన్నని తాడుతో కట్టేశారు, అవి తాడు తెంపుకొని పారిపోవా అని. అప్పుడు యజమాని నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి నేను వాటిని ఇదే తాడుతో కట్టేవాడిని. అప్పుడు వాటిని ఆపడానికి ఈ తాడు సరిగ్గా సరిపోయేది. కానీ ఇప్పుడు ఇవి పెద్దగా అయ్యాయి, కానీ ఇప్పటికీ అవి ఆ తాడు వాటిని కట్టేయడానికి సరిపోతుంది అనుకుంటున్నాయి. సో వాట్స్ ద లెసన్ ఈస్ దట్ ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఫెయిల్యూర్స్ మిమ్మల్ని కొంతవరకు మాత్రమే మీ గమ్యం చేరనివ్వకుండా ఆపగలవు, కానీ ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకున్న విషయాలు మాత్రం ఫైనలీ మిమ్మల్ని మీ గమ్యం వరకు చేరుస్తాయి. ఓకే? ఎయిమ్స్ నుండి ఒక కొత్త స్టడీ ఇప్పుడే వచ్చింది. ట్విట్టర్లో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. టెన్షన్ పడితే పిఎంటి క్లియర్ అవ్వదు. ఏంటి, జోక్ నచ్చలేదా? ఎవరు నవ్వట్లేదు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు విద్య? క్లాస్ రూమ్లో కూడా గమనించాను, అలాగే సైలెంట్గా ఉన్నావు. అది ఏం లేదన్నయ్య. రిజల్ట్ గురించి టెన్షనా? నీ రిజల్ట్ మంచిగానే వస్తుంది, ఐఎమ్ ష్యూర్. నాన్న కోరిక నువ్వు డాక్టర్ అవ్వడం. లేక నీకు వేరే అవ్వాలనేది ఉందా? లేదు, అలాంటిదేం లేదన్నయ్య. మరైతే చిల్లవురా, నువ్వు మా ఇన్స్టిట్యూట్ టాపర్వి. ఐస్ క్రీమ్ తింటావా? ఎగ్జామ్ గురించి ఏమన్నా భయపడుతున్నావా నువ్వు? చూడు విద్యా, ఒకవేళ అన్నయ్య తిడతాడని నీకు భయం ఉంటే నాకైనా చెప్పమ్మా, లేదంటే శివానికైనా ఈ విషయం చెప్పొచ్చు కదా. తానే వెళ్ళి ఆదిత్యకు చెప్తుంది, అప్పుడు నువ్వింత బాధపడాల్సిన పనుండదు కదా. మమ్మీ, నాకన్నే కోపం కంటే ఎక్కువ తన ఎక్స్పెక్టేషన్స్ గురించి భయంగా ఉంది.
విద్య అత్తయ్య వచ్చేయండి, భోజనం చల్లారిపోతోంది. ఊరుకో ఊరుకో, ఏడోకు, కళ్ళు తుడుచుకో. ఊరుకో ఊరుకోమని చెప్తున్నాను కదా. శాబాష్, ఏడవకూడదమ్మా. చెప్పు విద్య. రాహుల్, నాకు చాలా భయం వేస్తుంది. ఐఎమ్ వెరీ స్ట్రెస్డ్. ప్లీజ్ డూ సంథింగ్. ఆల్ రైట్, జస్ట్ కామ్ డౌన్, ఓకే? నువ్వు మాట్లాడావా? నువ్వు ముందు నేను చెప్పేది విను. రిలాక్స్. నీకు అర్థం కావట్లేదు. కళ్ళు దొబ్బయ్యారా? ఏమైంది? ఐమ్ సారీ. నేను రేపు నాన్నతో మాట్లాడుతా. ఎవ్రీథింగ్ ఈస్ గోనా బి ఫైన్. ఆయన ఇప్పుడు పార్టీ మీటింగ్ లో బిజీగా ఉన్నారు, అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. నువ్వేం భయపడకు, సరేనా? యూ జస్ట్ టేక్ కేర్. గుడ్ నైట్. గుడ్ నైట్. విద్యా, తలుపు తెరువు. ఏమైంది అన్నయ్య? విద్యా, తలుపు తెరువు. విద్యా, ఐఎమ్ సారీ అన్నయ్య, నేను మీకు చెప్దాం తలుపు అనుకున్నాను. తెరవమని చెప్తున్నాను కదా. విద్యా, నేను తప్పు చేశాను. విద్యా, తలుపు తెరువు, లేదా పగల కొట్టేస్తాను. విద్యా, తెరుస్తావా లేదా? విద్యా, 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పడుకున్నావా? రిజల్ట్ వచ్చిందా? అరే పిచ్చిదాని, అది 11 గంటలకు వస్తుంది. తొందరగా రెడీ అయ్యి ఇన్స్టిట్యూట్కి వచ్చాయి, ఓకే? విద్యా, యాపిల్ నేను కట్ చేసి ఇస్తాను, నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. ఏమైందమ్మా నీకు? హా? ఏమైంది? అరే, పద పద పద, గుడ్ గర్ల్ కదా, ఏడవకూడదు. నాతోరా, కూర్చో. ఏడవకూడదు, ఏడవకూడదన్నానా? కూర్చో. నా బంగారు కొండ కదా, ఏడవకూడదు. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. విద్యా, 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 అమ్మా విద్యా. ఫోన్ ఎందుకు కట్ చేస్తుంది తను? అమ్మా, తను బాధపడుతుందని తెలిసినా కూడా నువ్వు బయటికి ఎలా వెళ్ళనిచ్చావు విద్యాని? ఇనఫ్ ఆది, నువ్వు అత్తయ్యతో అలా మాట్లాడకూడదు.
అన్నయ్య, మీరు కాల్ చేసినప్పటి నుండి వెయిట్ చేస్తున్నా. ఏమైనా తెలిసిందా? అది మా ఫ్రెండ్స్ లో ఎవరికి ఏమీ తెలియదంట. ఓకే, థ్యాంక్స్. అన్నయ్య, అన్నయ్య, విద్యాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మన కోచింగ్ సెంటర్లోనే చదువుతాడు. ఎస్ సోనీ, 6:30కి ఉండే బ్యాచ్ లో. నేను నమ్మలేకపోతున్నాను. విద్య అలా ఎవరికి చెప్పకుండా ఎలా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది? అదే నాకు కూడా అర్థం కాలేదు. నిన్నటి వరకు తను బానే ఉంది కదా. నీకొక విషయం చెప్పాలమ్మా. విద్య ఏదో టెన్షన్ పడుతూ ఉండేది. ఈరోజు ఉదయం కిచెన్లో కనిపించింది. పైగా తన చేతిలో కత్తి పట్టుకునుంది. నేనది యాపిల్ కట్ చేయడానికేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచించాలన్న భయంగా ఉందమ్మా. లేదత్తయ్య, మీరు అసలు అలాంటివి ఆలోచించకండి. ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. అది విద్య హ్యాస్ ఎ బాయ్ ఫ్రెండ్. సో ఐ థింక్ దట్స్ క్వైట్ హెల్దీ. ఈ వయసులో అందరికీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. నీ ఉద్దేశం విద్య కనిపించకపోవడానికి తన బాయ్ ఫ్రెండ్కి ఏమైనా కనెక్షన్ ఉందనా? నిజమేంటో ఆ బాయ్ ఫ్రెండ్ని కలిసాక తెలుస్తుంది. వాళ్ళ ఊరికి వెళ్ళాలి. నేను కార్ తీసుకెళ్ళడానికి వచ్చానంతే. నువ్వు వెళ్ళి కనుక్కో. నేను అత్తయ్య దగ్గరే ఉంటాను. అడిగితే ఎస్ పిలిచాడని చెప్పు, ఓకేనా? ఆదిత్య సార్, సార్ 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 నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ సార్ నాకు ఏం తెలియదు సార్. సార్ సార్ ఆదిత్య సార్, సారీ సార్, తప్పైపోయింది సార్. విద్య ఎక్కడుందో నాకు తెలియదు సార్. నెలనరైంది సార్ మేము కలిసి.
నిజం చెప్పు, లేదంటే చస్తావు. సార్ సారీ సార్, నేనేం చేయలేదు సార్. మేమిద్దరం కలిసే వెళ్ళాం. ఇందులో నా ఒక్కడి తప్పే లేదు సార్. ఎక్కడికి వెళ్ళారో చెప్పు. నువ్వు చెప్పడం మొదలుపెట్టు, నేను కొట్టడం ఆపేస్తా. ఎక్కడికి వెళ్ళారో? నేను ఇంకా విద్య చాలా మంచి ఫ్రెండ్స్ సార్. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడింది. దాదాపు 2 నెలల క్రితం ఒక వ్యక్తి విద్య కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఏమని బ్లాక్మెయిల్ చేశాడు? సార్ అది ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత సార్ మేము సార్దలాజ్కి వెళ్ళాం సార్. అక్కడ మేమేమైతే చేసామో అదెవరో వీడియో తీసుకున్నారు సార్. చెప్పు, ఆ బ్లాక్ మెయిలర్ విద్యతో ఏమన్నాడు? లేదంటే చంపేస్తా, నీ ప్రాణాలు తీసేస్తా. సార్ వాళ్ళు విద్యని వేరే మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లో కూర్చోమన్నారు సార్, లేదంటే మా వీడియో టేప్ లీక్ చేస్తామని చెప్పారు సార్. అందుకే సార్ విద్య తన పేపర్ రాయకుండా వేరే వాళ్ళ పేపర్ రాసింది సార్. అంతే సార్. నా మాట నువ్వు ఎలాగో వినవు, కానీ నువ్వు విద్యాకి మాటిచ్చావు ఎప్పుడు సిగరెట్ తాగనని. ఐరని చూడు, అక్కడ విద్య కనిపించకుండా పోయింది, ఇక్కడ సిగరెట్ తిరిగి వచ్చింది. విద్యాకి ఏం కాలేదు. అది నువ్వెలా చెప్పగలవు? యాక్చువల్లీ మనలో ఎవరికి ఏమీ తెలీదు. నీకు తెలిసింది నువ్వు అసలు నాకు చెప్పడమే లేదు. ఏం జరిగింది? నిన్న రాత్రి నేను యశ్సోనిని కలిశాను. వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది. వాళ్ళిద్దరు కలిసి శారదా లాడ్జ్కి వెళ్ళారంట. అండ్ వాట్ హ్యాపెండ్? Of course they had sex in the lodge. That's still okay. I mean, హార్మోన్స్ వయసులో ఉన్నారు, ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరో వాళ్ళిద్దరు వీడియో తీశారు. వాట్? ఎవరైతే ఆ వీడియో తీశారో వాళ్ళు విద్యాని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఏం కావాలంట వాళ్ళకి? వాళ్ళు విద్యని ఇంకొకరి బదులుగా మెడికల్ ఎగ్జామ్ రాయమన్నారంట. ఇంకొకరి మెడికల్ ఎగ్జామ్? ఐ మీన్, ఐ డోంట్ నో. అంతకు మించి నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలియదు. కానీ ఒక్కటి తెలుసు, ఇలా కేవలం విద్యకి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కి జరిగింది. దిస్ ఈస్ ఎ స్కామ్. దిస్ ఇస్ బియాండ్ us. నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. నేను కూడా అదే అనుకున్నాను, బట్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ ద పోలీస్. ఎవరైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు, చాలా ఈజీగా పోలీసులను కొనిస్తారు. అది ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ, కానీ మన దగ్గర ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అత్తయ్య. ఆగండి, మెల్లగా చూసుకుని చేయటివ్వండి. జాగ్రత్త. అత్తయ్య, మీరు కాన్స్టెంట్లీ స్ట్రెస్లో ఉన్నారు. అది మీ హెల్త్కి అసలు మంచిదే కాదు. చూడమ్మా, యాంకిల్ ఫ్రాక్చర్ అయింది, పైగా నీకు డయాబెటీస్ కూడా ఉంది. ఈ వయసులో ఎముకలు అతుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ప్రెషర్ మాత్రం పెట్టకూడదు, ప్లీజ్. ఒక విషయం చెప్పు, నువ్వు విద్య గురించి శివానికి చెప్పిందంతా అబద్ధం కదా? అబద్ధమే కదా? నేనేదో ఒక్కటి చేసి విద్యాన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాను, క్షేమంగా తీసుకొస్తాను. దానికోసం నేనేమైనా చేస్తాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐషా, టెన్షన్ తీసుకోవద్దే. ఏమంటున్నావు? ఆదిత్య సార్ టెన్షన్ పడుతున్నారు. విద్య ఒక బ్రైట్ స్టూడెంట్. ఇన్ఫాక్ట్ తను ఒక టాపర్ ఇన్స్టిట్యూట్లోనే.
మరి తను ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాయలేదు? అదే నాకు డైజెస్ట్ అవ్వడం లేదు. అండ్ ఇప్పుడు మిస్సింగ్ కూడా. చాలా నెగిటివ్గా అనిపిస్తోంది నాకు. ఆయిషా మ్యామ్, ఆదిత్య సార్ కోసం క్లాసులో అందరం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఆదిత్య సార్ కొన్ని రోజులు రారు, సో నేను మీకు సబ్స్టిట్యూట్ పంపిస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఫోటో ఇవ్వండి. మిస్టర్ రాయ్, మీరు చాలా లేట్ అయ్యారు. ఈ మెడికల్ ఎగ్జామ్ ర్యాకెట్ ఎంత సీరియస్ విషయం, అలాంటిది మీరు దీన్ని ఇంత లైట్ ఎందుకు తీసుకున్నారు? చూడండి, స్టార్టింగ్లో నాకు ఈ సిచ్యువేషన్ గురించి పెద్దగా తెలీదు. నిజానికి మెడికల్ ఎంట్రన్స్ ర్యాకెట్తో విద్యకున్న కనెక్షన్ గురించి తెలిసిన తర్వాతే నాకు అంతా తెలిసింది ఇన్స్పెక్టర్ గారు. సరే, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, కానీ ఈ కేస్ కాస్త వేరు. మాకు మీ అవసరం పడచ్చు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఏదైనా లీడ్ కానీ లేదా క్లూ కానీ మీ చెల్లెల గురించి మీకు దొరికితే ఎక్కడి నుంచైనా, తన ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా, జస్ట్ ఇన్ఫార్మ్ us. వీలైనంత త్వరగా. తప్పకుండా చెప్తాను. నా చెల్లెని కనిపెడతారు కదా? మిస్టర్ రాయ్, మేము శాయశక్తిలో ప్రయత్నిస్తాం. ఆ తర్వాత కాకపోతే మరీ లేట్ అయిపోయింది కాబట్టి చెప్పలేం. మిస్టర్ రాయ్, చూడండి, టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఏమీ రాదు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? మిగిలింది మా పోలీసు వాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంచండి. నేను వెంటనే ఎఫ్ఐఆర్ని మొదలు పెట్టేస్తాను, సరేనా? మరి యశోని? వాడి స్టేట్మెంట్తోనే ఎంక్వైరీని మొదలు పెట్టేస్తాం. హాయ్ సార్. సార్, ఫోన్ ఇంకా సిమ్ 2 రోజుల నుంచి నాట్ రీచబుల్ వస్తుంది. ఇంకా జీపీఎస్ లాస్ట్ లొకేషన్ రాజాభోజ్ సేతు చూపిస్తుంది. దానికన్నా ముందు ప్రామినెంట్ లొకేషన్ ఏదో కేవ్ది చూపిస్తుంది. సార్, మిగతా డీటెయిల్స్ అన్నీ ఈ ఎన్వలప్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పీయూష్. అయ్యో సార్, అంత పెద్ద మాటలు ఎందుకు? మీరు నన్ను ఎంతో మోటివేట్ చేశారు. నేను మెడికల్ వదిలేసి జాబ్ చేరుతానన్నప్పుడు నాకు ఎంతో నచ్చ చెప్పారు. ప్రతిసారి టీచర్ కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. చూడమ్మా, విద్య ఎక్కడుందో, ఎలా ఉందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉందమ్మా. అత్తయ్య, విద్య ఎక్కడున్నా సరే తనని మేము జాగ్రత్తగా వెతికి తీసుకొస్తాం. ఓకే? ఎందుకు భయంగా ఉండదు తల్లి? ఆదిత్య దాని గురించి ఏం మాట్లాడడం లేదు. ఎప్పుడేం అడిగినా సూటిగా సమాధానం చెప్పడు. ఒక్క ముద్ద అన్నం కూడా తినడం లేదు. ఉదయం నుండి ఇన్సులిన్ కూడా తీసుకోలేదు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు. నువ్వు వెళ్ళి మాట్లాడు, నీకేమైనా చెప్తాడేమో. అత్తయ్య, శాంతంగా ఉండండి. నేను వెళ్ళి ఆదితో మాట్లాడతాను. నాకేమైనా తెలిస్తే వెంటనే మీకు వచ్చి చెప్తాను. నువ్వు అత్తయ్య అన్నం తిన్నారా? నేను తిన్నాను. నర్సు అమ్మకి ఇప్పుడే తినిపిస్తుంది. గుడ్. నౌ లిసన్ టు మీ. అది ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ కనెక్టెడ్ అని. గత కొన్ని రోజులుగా 5 వేరు స్టూడెంట్స్ విషయంలో కొన్ని అనుమానాస్పద సంఘటనలు జరిగాయి. అందులో ఒక రాహుల్ సోమానిని వదిలేసి ప్రతి ఒక్కరూ మెడికల్ స్టూడెంట్సే, ఇంక్లూడింగ్ విద్య. అది సరే, నాకు ఈరోజు విద్య కాల్ డీటెయిల్స్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అవి ఫోన్లో కాదు, కలిసినప్పుడు చెప్తాను. ఓకే? ఓకే.
వీళ్ళిద్దరు ఇక్కడికి చాలా సార్లు వచ్చారు. వేరే ఏదైనా యాంగిల్ పెట్టగలుగుతారా? కుర్రాడి మొహం సరిగా కనిపించట్లేదు అందులో. Rahul Somani. Sure? Yeah, I'm sure. I've prepared a file on him. అది అతే బీపీ ఇంకా షుగర్ రెండు షూటప్ అవుతున్నాయి. తనని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పద. విద్యా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అది యశ్సోని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ పెద్దగా ఏం తెలియలేదు. ఇంకొకరి కోసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, ఇట్ సీమ్స్ టు బి సీరియస్. చూడండి మేడం, ఐఎమ్ వెరీ షూర్ విద్య చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ హర్ ఎట్ సూనెస్ట్. యూ హ్యావ్ టు. ఎస్ సార్, మా దగ్గర మంత్రదండం అయితే లేదు కదా, కానీ మేము సాయశక్తిలో ట్రై చేస్తున్నాం. మిస్టర్ ఆదిత్య, లుక్, ఐ అష్యూర్ యూ, మేము విద్యాని కనిపెట్టి తీరుతాం. విక్రమ్, యా, సెండ్ సమ్వన్ టు జెన్ నెక్స్ట్ కేఫే అండ్ అక్కడున్న సీసీటీవీ ఫోటోస్ తెప్పించు. నా అనుమానం ఏంటంటే ఈ రాహుల్ సోమాని చనిపోవడానికి, విద్య మాయమవడానికి వెనక ఏదో కనెక్షన్ ఉండుంటుంది. మీకు ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే ప్లీజ్ దయచేసి మాకు షేర్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తానంటే పని జరగదు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఎందుకు? ఇప్పుడే కదా మీరు ట్రై చేస్తా అన్నారు. మరి ఇప్పుడే నేను ట్రై చేస్తా అంటే మీకెందుకు ప్రాబ్లం? సార్, మేము మీకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. మీ ఎస్టీఎఫ్ వాళ్ళు ట్రై చేయడం తప్ప మీరు ఇంకేం చేయలేరు. మా అదృష్టం బాగుండి రాహుల్ సోమానియా లాంటి హై ప్రొఫైల్ కేసుకి మా విద్యా కేసుకి ఏదో కనెక్షన్ ఉందని తెలిసింది. లేదంటే మీరు ఏం చేసేవాళ్ళో చెప్పండి ప్లీజ్. లేదా సారీ మ్యామ్, ఐమ్ డన్ హియర్. మీరు మీ ప్రయత్నం చేసుకోండి. మిస్టర్ ఆదిత్య, నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి అండ్ డ్రా ద కర్టన్స్. అది ఇలా వచ్చి కూర్చో. విద్యా గురించి ఏమైనా లీడ్ దొరికిందా? ఈ రోజు నేను అనురాధన్ కలిశాను ఎస్టీఎఫ్ ఆఫీస్లో. రాహుల్ సోమాని కేసు హై ప్రొఫైల్ అవ్వడం వల్ల విద్యా కేసుకి కూడా బహుశా అటెన్షన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. బట్ నాకు ఎస్టీఎఫ్ అండ్ పోలీసుల మీద అస్సలు నమ్మకం లేదు. ప్యారలల్లీ నేను కూడా విద్య కోసం వెతుకుతూనే ఉంటాను. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. కానీ మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ ఐవ్ హర్డ్ గుడ్ థింగ్స్ అబౌట్ అనురాధ. నాకు నమ్మకం ఉంది తను ప్రయత్నిస్తుందని. విద్యాన్ని తప్పకుండా. మన దేశంలో ప్రతి ఒక్కరు ప్రయత్నం ఎందుకు చేస్తారు? చేయడానికి ఇంకేం పనులు లేనట్లు ప్రతి ఒక్కరు అంటారు. అది ఇది హాస్పిటల్. రిలాక్స్. Shivani, do you know a good ethical hacker? బాబు, ఇక్కడ 6వ కట్టర్ రోడ్ ఇక్కడ ఉంది. అదిగో అటువైపు. అదేనా? అదే.
అది ఇదే. ఇదేనా? వస్తున్నాను. అరే శివాని మ్యామ్, మీరా? అక్కడే ఉన్నారు, లోపలికి రండి. పద. విద్యా పాస్వర్డ్ని మీరు చాలా తొందరగానే క్రాక్ చేశారు. అరే, పాస్వర్డ్ క్రాక్ చేయడం చాలా సులభమైన పని సార్. కష్టమైన పని ఇప్పుడే మొదలు పెట్టాను. మరి దీని నుండి ఎందుకు చేయలేదు? నేను ముందే ఐపీ అడ్రస్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు నా మ్యాజిక్ మిషన్ పని మొదలు పెట్టింది. థ్యాంక్ యూ. మీ అసలు పేరేంటి? మేడం, డార్క్ వెబ్ లో ఏకైక సూర్యుడిని నేను. ఇక అందరూ నన్ను నా ఐడితోనే గుర్తుపడతారు, ముల్లా హ్యాకర్. కానీ అమ్మతోడు మేడం, ఈరోజే మొదటిసారి నేను మీకే నా అసలు పేరు చెప్తున్నాను. కాసిం. నైస్ వర్క్ కాసిం గారు. థ్యాంక్ యూ కాసిం గారు అనండి మీరు. 406 వైశాలినగర్, కోట్రా. 7722997702. ఇదంతా ఏంటి? ఇది అడ్రస్ మేడం. ఏ ఫోన్లో నుండి అయితే మీ చెల్లెలికి ఆ వీడియో పంపించారో ఆ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆన్ మోడ్లో ఈ అడ్రస్ లో ఉంది. మిగతాది ఫోన్ నంబర్. నిజంగా? ఇప్పుడు ఐపీ అడ్రస్ అయితే అదే చెప్తుంది. హలో. అది నువ్వు మందులు తెస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంత టైం పడుతుంది ఎందుకు? అది హాస్పిటల్లో దొరకలేదని కొంచెం దూరం వచ్చాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకే? నువ్వు కాసిం ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావు కదా, ఒక్కడే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఐల్ కాల్ యు లేటర్, ఓకే? ఈ దెబ్బ ఎలా తగిలింది? తాళం పలగొడుతుంటే
టెట్నస్ షాట్ తీసుకున్నావా లేదా? మన ముందు హాస్పిటల్లోనే కదా, వెళ్తూ వెళ్తూ తీసుకుంటాలే. డయాబెటీస్ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఎక్కువగా ఉంటుంది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. 1 సెకండ్. మరి ఇదెలా తగిలింది? కోపంలో గుద్దేశాను. ఇలా నువ్వు ఊరికే హీరో అవ్వడం ఎప్పుడు ఆపుతావు? టీచర్కి కోపం రాకూడదా ఏంటి? ఆ అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. ఇంకిప్పుడు తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ అందరూ గుర్తుకొచ్చేస్తారు. ఏం పోరి, మళ్ళీ పారిపోవాలని చూసావనుకో, ఒక్క బటన్ నొక్కుతాం, నీ ఫస్ట్ నైట్ వీడియో మొత్తం మీడియాలో వస్తుంది. ఎలాగో మొదటి రాత్రి అయిపోయింది కదా, పెళ్లి కూతురులాగా అణిగిమణిగుండవు. అర్థమైందా? సార్, సుమిత్రా రాయ్ గారి విశాల రిపోర్ట్స్ చాలా క్రూషియల్ సార్. వాటి ద్వారా మనం డాక్టర్ చేతన్ ఎక్స్పోజ్ చేయొచ్చు. నేను అర్థం చేసుకోగలను. మీరు జర్నలిస్ట్గా కాకుండా ఈ కేసుని పర్సనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు. కానీ విశాల రిపోర్ట్స్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. కాబట్టి అన్ని రిపోర్ట్స్ వచ్చేంత వరకు మీరు డాక్టర్ చేతన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకండి. మనం విశాల ఎగ్జామిన్ చేస్తున్నామని ఎవరితో డిస్కస్ కూడా చేయకండి. చూడమ్మా, నువ్వే చెప్పు, ఇప్పుడు ఏం చేయాలో. నేను మీకు ముందే చెప్పాను కదా, నేను పెన్ డ్రైవ్ ని రాహుల్కి రాహుల్ని ఈ యదవనా కొడుకు చంపేశాడు. రేయ్ సోను, ఒక పని చేయి, వెళ్ళి వీళ్ళ అన్నను కూడా చంపేయి. ఒక హత్య చేసిన, 2 హత్యలు చేసిన శిక్ష అయితే ఒకటే కదా. అలాగే పాపేదో చెప్తోంది కదా, ముందది విను. నువ్వు చెప్పమ్మా, చెప్పు, నువ్వు చెప్పు. అది వీడియో నా ల్యాప్టాప్ లో ఉంది. ఇప్పుడు పాప చెప్తోంది కదా వీడియో తన ల్యాప్టాప్ లో ఉందని. వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని రారా. అది రూమ్ లో లైట్ కూడా లేదు. ఎంసీపీ కూడా ఎవరు డౌన్ చేస్తున్నారు. ఇటు చూడు, ఇది పట్టుకో. నేను చెప్పేంత వరకు రాకు, ఇక్కడే ఉండు. మార్చాన్ చేయరా. అలాగే అది
సార్ కళ్ళు తెరవండి. ఆదిత్య సార్, ఆదిత్య సార్, కళ్ళు తెరవండి సార్. సుదేష్, మీరు బాగానే ఉన్నారా సార్? నెమ్మదిగా. శివాని, శివాని, లుక్ ఎట్ మీ. బ్లడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పర్వాలేదు సార్. అన్నట్టు మీకు యశోని గురించి ఒక విషయం చెప్పాలి. అందుకే మీకు చాలాసార్లు కాల్ చేశాను. మీరు లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చాను. అక్కడ చూస్తే ఇంతకీ ఏం జరిగింది సార్? నేను శివాని ఇంటికి వస్తున్నాం. అప్పుడు చూస్తే ఇంట్లోకి ఎవరో చొరబడి ఉన్నారు. ఏంటో తెలియదు కానీ వాళ్ళు విద్యా రూమ్ నుండి ఏదో తీసుకెళ్లారు. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా దీని గురించి? వద్దు. వద్దా? వద్దు. అది యశోని గురించి ఏదో చెప్పాలన్నారు మీరు. అది వాడు 2 days నుంచి లేడు. వాళ్ళ నాన్న లోకల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ ఎస్ఐ నా స్నేహితుడే, అతనే చెప్పాడు. Brave girl. Are you okay? Yeah. Are you okay? Thank you. వెల్కమ్. నేను కూడా తప్పు చేశాను సార్. ఒకటి కాదు, చాలా తప్పులు. కానీ జీవితం గుణపాఠం నేర్పింది. అతుల్ శర్మ ఇంకా ప్రేమ్చంద్ నాకు నచ్చ చెప్పి దాసు దగ్గరికి తీసుకెళ్లారు. కుదిరితే మీరు నన్ను క్షమించండి సార్. ఇక నుండి నేను కూడా మీకు సహాయం చేస్తాను విద్యని వెతకడంలో. నన్ను దాసు ఉండే ప్లేస్కు తీసుకెళ్తావా? అక్కడికి ఎప్పుడు వెళ్ళా మొహం మీద నల్లబట్టి కప్పి తీసుకెళ్లారు సార్. చాలా తక్కువ మందికి మాత్రమే వాడుండే చోటు తెలుసు. Well, I'm leaving 2 constables at your house. నిన్న మీ ఇద్దరికి ఏదైతే జరిగిందో అది జరగదు. ఐ డోంట్ థింక్ దాని అవసరం ఉంది అని. అండ్ థ్యాంక్స్ టు నన్హే, తనే మమ్మల్ని ప్రభాకర్ని కలిసేలా చేశాడు. అన్నట్టు ప్రభాకర్ చెప్పిన స్టోరీ ప్రకారం రాహుల్ సోమాని డెత్, విద్యని బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాప్ చేయడం, ఇంకా ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి సస్పీషియస్ డెత్, వీటన్నిటికీ ఏదో ఒక చోట మెడికల్ ఎంట్రన్స్ మాఫియాతో సంబంధం ఉంది. వీటన్నిటికీ లింక్ స్టేట్లో ఉన్న కొంతమంది పవర్ఫుల్ మనుషులతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇక ఈ దాసు యాదవ్, వీడు కూడా ఈ మాఫియాలో ఒక ముఖ్యమైన భాగమే అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్లీ దాసు యాదవ్కి వ్యతిరేకంగా ఎటువంటి ఛార్జ్ షీట్, క్రిమినల్ హిస్టరీ కూడా లేదు మన దగ్గర. ఒకవేళ మనం దాసు యాదవ్ దగ్గరికి చేరాలంటే దాసుని ప్రభాకర్ దగ్గరికి రాకుండా ఆపకూడదు. యూర్ రైట్ స్వదేశ్. కానీ సార్ నాకెందుకో వాళ్ళు నా మీద కన్నేసి ఉంచారనిపిస్తుంది. చూడు ప్రభాకర్, నువ్వు కాస్త ధైర్యం చూపిస్తే మెడికల్ ఎంట్రన్స్ మాఫియా నుండి తప్పించుకోగలవు. అలాగే నాకు నా చెల్లెలు కూడా దొరుకుతుంది. నేను రెడీ సార్, కానీ వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ప్రభాకర్, నువ్వు భయపడకు. STF నీ వెంటే ఉంటుంది. ఓకే, నేను నీ వెంటే ఉంటాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అమ్మాయిది డాక్టర్ కాదు, తోటమాలవుతుంది. అన్నయ్య, ఐ నీడ్ టు రియలైన్ మై ఎనర్జీస్ ఎవ్రీ 2 hours. సిటీలో పొల్యూషన్ చూసావు కదా, అమ్మా గార్డెనింగ్ ఇస్ అ గుడ్ కాజ్. ప్రతి 2 గంటలకు ఎవడు చేస్తాడే గార్డెనింగ్? మొక్కల మొహం చూడు, చేతులు జోడించి వేడుకుంటున్నాయి వదిలేమని. చూడు చూడు వాటి మొహం చూడు.
ఎందుకురా సతాయిస్తున్నావు దాన్ని? ఇవాళ సండే కదా, చేస్తే చేయని తోట పని, నీకేంటి ఇబ్బంది? అయినా కూడా 1.5 year నుంచి నేను చదువుతూనే ఉన్నాను. నో ఫ్రెండ్స్, నో పార్టీస్, నో వెకేషన్స్. దీని లైఫ్ అంటారా? సరే, వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, నీ రిజల్ట్ వచ్చాక మనమంతా కేరళకి వెకేషన్ వెళ్తున్నామంటే? తమాషాగా అయితే చెప్పట్లేదు కదా. అదర్వైజ్ నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతా వెకేషన్ కి. అలాగా? తర్వాత ఒక్కడివే వెతుక్కో. ఎస్ ఐషా. సార్ ఆర్ యూ ఓకే? ఓకేనా? ఒక్క సెకండ్లో నా లైఫ్ అంతా మారిపోయింది తెలుసా? సార్ నేను మీతో చెప్పాను కదా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కోచింగ్ సెంటర్ అని. మీరెందుకు వచ్చారు? మీరు ఆల్రెడీ స్ట్రెస్ అండ్ ప్రెషర్లో ఉన్నారు. మీరింటికి వెళ్ళండి సార్. ఐ గెస్ ఇట్స్ ఆల్ కర్మ యాజ్ దే సే, యు నో. అంటే సార్? శివాని నా గురించి కరెక్ట్గానే చెప్పేది. నేను చాలా సెల్ఫిష్ అని. నీకు తెలిసి కూడా ఉండకపోవచ్చు మన ఎఫైర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో అని. ఐ మీన్ ఇట్ వాజంట్ అఫీషియల్ ఆర్ ఎనీథింగ్. కానీ నేను ఏం కమిట్మెంట్ కూడా ఇవ్వలేదు. బట్ యూ స్టిల్ గేవ్ యువర్ సెల్ఫ్ అప్ టు మీ. సార్ నేను కూర్చోవచ్చా? ఎస్, కూర్చో. థ్యాంక్ యూ. సార్ ఈ వయసులో ఒక ఫిజికల్ రిలేషన్షిప్, అది ఏ ఎమోషన్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా పాసిబులే కాదు. మీరు నాకు ముందే క్లియర్గా చెప్పారు దట్ యుర్ ఇన్ ఓన్లీ ఫర్ ఏ ఫిజికల్ రిలేషన్షిప్. చాయిస్ నాది. మీరెప్పుడూ కూడా నన్ను ఫోర్స్ చేయలేదు. అండ్ సార్, ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు యూ యాజ్ మై బాస్. ఎప్పుడు ఆ రెస్పెక్ట్ ప్రేమగా మారిందో నాకే తెలియడం లేదు. ఐ విల్ చెరిష్ దోస్ 3 months యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ మై లైఫ్. బట్ సార్, మీరు శివాని మ్యామ్తో ప్యాచప్ అయినప్పుడు అప్పుడు నాకు చాలా బాధేసింది. ఐ క్రైడ్ అ లాట్. ఆఫ్టర్ ఆల్ నేను మనిషినే. బట్ సార్, వెన్ ఐ సే దిస్ ఫ్రమ్ ది వెరీ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఐ రియలీ మీన్ ఇట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. మీరు శివాని మ్యామ్ సంతోషంగా ఉండాలి. నేను బానే ఉన్నాను. ఐఎమ్ గుడ్. సార్, కొత్త ఫ్యాకల్టీ వచ్చారు, వెళ్ళి కలవాలి. సో ఇఫ్ యూ అలౌ మీ. సో మీరిద్దరు పెళ్లి గురించి ఏం ఆలోచించారు? నానా, ఇలాంటి సిచ్యువేషన్లో పెళ్లి గురించి ఎలా ఆలోచించగలుగుతాం? చూడమ్మా, ఇది జస్ట్ ఒక ఫార్మాలిటీ మాత్రమే. నువ్వు ఆదిత్య ఆల్రెడీ కప్పులే కదా. కోర్టులో అప్లికేషన్ పెట్టు. ఆ తర్వాత 1 నెల ఆగి ఫార్మల్గా పేపర్స్ మీద సైన్ చేసేయండి. అమ్మా, ఎగ్జాక్ట్లీ. మ్యారేజ్ ఇస్ జస్ట్ అ ఫార్మాలిటీ. సో టైం వచ్చినప్పుడు చేసుకుంటాం. అన్నా, గేట్ ఓపెన్ చేయి తొందరగా. ఎవరు? రాజన్, త్వరగా తీ.
ఏం బాబు, జంగిల్లో తప్పిపోయావా? జంగల్లో షెడ్లెక్కడుంటాయి? సర్కార్ ఆర్డర్ మరి. ఊర్లో మందు షాపులు ఉండొచ్చు గాని పశువుల షెడ్లు ఉండకూడదంట. అందుకే అడవిలో. అది ఇందాకిద్దరు మోటార్ సైకిల్ మీద లోపలికొచ్చారు, నేను చూశాను. కొంప తీసి దెయ్యాలనేమైనా చూసావా ఏంటి? ఈ అడవిలో పిశాచాలున్నాయి. వేషం మార్చి మార్చొస్తాయి. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈసారి అవి మోటార్ సైకిల్ మీద వచ్చాయి. దాసన్న మీ అన్నని బయట ఎర్రోడిని చేస్తున్నాడు. నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడు మీ ఫ్యామిలీ రిపోర్ట్ అంతా ఉంది దాసన్న దగ్గర. వెళ్ళు బాబు. మమ్మల్ని మా గేదెల్ని కాస్త పడుకోనివ్వు, లేకపోతే అవి పాలివ్వవు. దాసు యాదవ్, మర్యాదగా నా చెల్లెల్ని వదిలేయ్. ఏమనుకున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు మాకు తెలియకుండా మా ఇలాకాలోకి వచ్చేయచ్చు అనుకున్నావా? రానిచ్చాను. ఎవరొచ్చారో చూద్దామనుకుని. చూడ్డానికి తెలివైన వాళ్ళనే కనిపిస్తున్నావు, కానీ ఇక్కడ నీ ఆటలేవి సాగవని తెలుసుకో. వెనక ముందు ఆలోచించకుండా నా ఇలాకాలో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశావురా నా కొడుక. ఇప్పుడు ఏం చేస్తావురా? చెప్తాను, బాగా పొలిసి కొట్టుకుంటున్నావే. దీన్ని ఈ రోజు వదిలేదే లేదు. దాసు, నువ్వు బానే ఉన్నావా? నిన్ను చంపేస్తా. జిగేలు రాణి ముద్దేమో మునసభకి పెట్టేశావా, కన్నేమో కర్ణానికి కొట్టేశావా. సూపర్. మా పటేల ఇంటికొస్తావా జిగేలు రాణి?
మీ అయ్యతోనే పోటీ నీకు వద్దంటానే. మా పటేల ఇంటికి వస్తావు జిగేలు రాణి, మీ అయ్యతోనే పోటీ నీకు వద్దంటానే. ముద్దైనా పెట్టవే జిగేలు రాణి, మీ కన్నైనా కొట్టవే నా జిగేలు రాణి. నీ వయసు చెప్పవే జిగేలు రాణి, అది 6వ క్లాసులో ఆపేశావా? నువ్వు చదివిందంతే జిగేలు రాణి, మగాళ్ళ వీక్నెస్ నువ్వు చదివేశావా? ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి, సుబ్బు చెట్టి పంచి ఊడితే నవ్వేశావా? నన్ను బావా అనవే జిగేలు రాణి, అది పోలీసు వాళ్ళకి రిజర్వేషనే జిగేలు రాణి. ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణి, ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణి, రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తిని? దిల్ 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 అన్నయ్య అమ్మెలా ఉంది? ఏదైనా కాదంటానా? అబ్బా దిల్ 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 దిగేలు రాజా, ఉన్నవన్నీ అడిగి తను కంగారు పడుతుంటుంది కదా. అయ్య బాబోయ్, కంగారు పడుతూనే ఉంది. నువ్వు పెట్టిన పూలు ఇమ్మంటాము, పూలతోటి వాటిని నేను శివాన్ని కలిసి అమ్మని చూసుకున్నాం విద్య. నిన్ను వెతుకుతామని మాటిచ్చా. చూడు వచ్చేసా నీ దగ్గరికి. పడుకుంటాము, నువ్వు వేసిన గాజులు ఇమ్మంటాము, పడి సప్పుడు వింటూ చచ్చిపోతాము. దిల్ 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 దిగేలు రాణి. ఒక్క నిమిషం ఉండండి. అన్నా చెల్లెల అనుబంధం పాట నడుస్తుంది కదేటి? ఏటంటారు? ఏటి గుసగుసలు ఆడుకుంటున్నారు? కొంచెం నాకు కూడా చెప్పు. ఏటిది? ఇన్సులిన్. ఇన్సులినా? ఏటి చేస్తారు దీంతో? మా అన్నయ్యకి టైప్ 1 డయాబెటీస్ ఉంది, తిన్నాక ఇది ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని నేను ఇవ్వకపోతే తన హెల్త్ ఇంకా పాడైపోతుంది. ఆల్రెడీ ఇంత పెద్ద దెబ్బ తగిలింది. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు అన్నా చెల్లెలు, వదిలేసాయి. ఏదో 10 ఏళ్ళు గడిచిపోయినట్టు చేస్తున్నారు అన్నా చెల్లెళ్ళు. ఏందా మొత్తం ఎక్కించేవాడికి ఇవాళ రేపు మగవాళ్ళకి ఏం ఎక్కిస్తున్నారు ఏంటో వాయించండి. నన్ను చూస్తావేట్రా? వెళ్ళి దాన్ని పట్టుకో. ఎక్కడ పోతావైతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు. చంపేస్తాను ఇంకోసారి వెళ్ళేవైతే చంపేస్తాను. మళ్ళీ పరిగెట్టినావు అనుకో, నేను కాదు నీ వెనక నా బుల్లెట్ వస్తుంది. అర్థమైనదా? అర్థమైనదా లేదా చెప్పా? మీరంతా పెద్ద గూండాలనుకున్నానురా, కానీ ఉత్త దద్దమ్మలని ఇప్పుడు నాకు అర్థమైంది. యాక్టరే వదిలేదాన్ని. దీన్ని వదిలేది లేదు. వీళ్ళ మీద దయ చూపించద్దు దాసు. దీన్ని ఇప్పుడు చంపేస్తాను నేను. ఎడ్డి నా కొడుకుల మీద దయ చూపించకూడదురా. మీరంతా అదే. పారిపోయింది ఇది కాదు, దీనన్న పారిపోయాడు. ఇది కేవలం మీ ధ్యాస మళ్లించింది. ఎంతో దూరం వెళ్ళుండడు. వెళ్ళి పట్టుకోండి. ఇదిగో తీసుకో. అన్నా
అన్నా, మనల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసి వాడు ఇటు పారిపోయాడు. వీడ్రా మీ అందరికంటే తెలివైనవాడు. ఎలా రారా? ఇంకా నించుని ఏం చూస్తున్నారు? వెళ్ళి వాడిని పట్టుకోండి. వదండ్రా. వెళ్ళరా. అది నువ్వు విద్య ఇద్దరు కలిసి చేసిన పని. అది అందరి వల్ల అయ్యేది కాదు. అది విద్య కరెక్ట్ డెసిషనే తీసుకుంది. డోంట్ ఫీల్ గిల్టీ అబౌట్ లీవింగ్ హర్. ఎంత ఎదిగిపోయిందో విద్య. సిచ్యువేషన్స్ అందరినీ బోల్డ్ అలాగే బ్రేవ్ చేస్తాయి. అది లుక్ ఎట్ మీ. నువ్వు ఎలాగైనా సరే వెళ్ళి విద్యాని వెనక్కి తీసుకురావాలి. ఓకే? ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి లీవ్ తీసుకున్నాడో అప్పట్నుంచి తను రూమ్లోనే ఉన్నాడు. అప్పుడప్పుడు డిన్నర్ కోసమని కిందకొస్తుంటాడు. నేనేమో ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల పైకెళ్ళలేకపోతున్నా. కానీ ఓ విషయం, ఏదో టెన్షన్లో మాత్రం ఉన్నాడు. అన్నా, నువ్వు కెనడాలో ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు మా మమ్మీకి పిఆర్ సెట్ చేయి చాలంతే. నేనిక్కడి నుంచి వచ్చేయాలి. జస్ట్ చిల్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తాను. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల మై ఫియాన్సే లాస్ట్ హిస్ మదర్. మీరు ముందు కూడా మీ పేషెంట్స్ని ఇలాగే చేశారు. దానికి ప్రూఫ్ ఏంటి? ఆదిత్య వాళ్ళ అమ్మగారి మొత్తం రిపోర్ట్స్ మీ నెగ్లిజెన్సే అని క్లియర్గా తెలుస్తుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ కెన్ సేవ్ యువర్ యాస్ నౌ, డాక్టర్ చేతన్. ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూవా? విత్ మీ. దాంట్లో మీ ఫ్రాడ్ గురించి మొత్తం స్టోరీ నాకు చెప్పాలి. నో వే, ఐఎమ్ సారీ. ఫైన్, నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను. విట్నెసెస్, రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. యూ నీడ్ మనీ? నాకు కావాల్సింది జస్ట్ దాట్ ఇంటర్వ్యూ. సార్, ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఈ సిచ్యువేషన్ లో కూడా ఆఫీస్కి వచ్చారు? నాకు మాట చెప్పొచ్చు కదా. కొంచెం మన ఇన్స్టిట్యూట్ లెటర్ హెడ్ తీసుకురా. ఓకే సార్. అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కూడా. ష్యూర్ సార్. మన లెటర్ హెడ్ మీదున్న ఐటీ అలాగే అడ్మిట్ కార్డ్ మీదున్న ఐటీ రెండు ఓవర్లాప్ చేస్తున్నాయి, ఒకేలాగున్నాయి. చూడు. యూర్ రైట్. నాకు తెలిసి రెండు ఒకే దగ్గర ప్రింట్ అయ్యి ఉండొచ్చు. క్వైట్ పాసిబుల్. మనది స్క్రీన్ ప్రింట్ కదా? ఎస్ సార్. సో వెండర్ ఎవరు? స్కైలైట్ ప్రింటర్స్. ఈ లెటర్స్ కూడా వాళ్ళే ప్రింట్ చేశారు. అడ్రస్ తీసుకొని నాకు టెక్స్ట్ చేసి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ ఐషా. యూ వెల్కమ్ సార్.
సోను బాబాయ్ 800 అడ్మిట్ కార్డ్స్ రాజంతో పంపిస్తున్నాను. మిగతా 500 ఎల్లుండి పంపిస్తాను. సోను బాబాయ్ ఇంకొక రిక్వెస్ట్. 4 ఏళ్ల క్రితం దాసు అన్నతో కల్పించినప్పుడు చిన్నపిల్లల్ని దందాలోకి చేర్పించుకోము అని చెప్పారు. కానీ బాబాయ్ నాకు ఇప్పుడు 21 ఏళ్ళు వచ్చాయి. దాసు అన్నతో చెప్పి గ్యాంగులో చేర్పించుకోమని చెప్పొచ్చు కదా. ఈ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఇట్లా మీ అబ్బాయి లాలా. సార్ దీనికి చాలా పెద్ద ఖర్చు. దాసన పోలీసులు ఇంకో గ్రూపు వెనక నుంచి వస్తున్నారంట. మనోళ్ళు చూసి చెప్తున్నారు వాళ్ళు ఇటే వస్తున్నారని. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకుందాం. లేదు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. ఏళ్ళ సంగతి నాన్న చూసుకుంటాను. పిచ్చి పట్టిందా నీకు? ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్దాం. చూడు, నా మాట విను. నన్ను ఇక్కడే ఉన్ని. మన గ్యాంగ్తో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ వెనకే మేము వస్తుంటాం. నేను చెప్పేది విను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కమిన్ గుస్తావో, కమిన్ కమిన్. కమిన్ కార్లోస్, వాట్స్ ది అప్డేట్? మేము బ్యాక్ సైడ్ అంతా కవర్ చేసాం బాస్. ఓవర్. గుడ్ కార్లోస్, మేము లోపలికి వెళ్తున్నాం. ఓవర్ అండ్ అవుట్. అక్కడ లైన్ కనిపిస్తుందా? నాకు అది ఖాళీగా కావాలి. ఓకే మేడం. ఏ బూరా, చూడు దాసు, ఇంకా టైం మించిపోనేది. నేను వాళ్ళని అడ్డుకుంటాను. దాసు, యూనివర్సిటీ నీ కళ, దాన్ని వదులుకోకూడదు. దయచేసి నా మాటిను. నా మాటిని దాసు, వెళ్ళిపో. రాజన్ బిల్లు నీతో ఉంటారు. నువ్వు తిరిగి రావాలి నా కోసం. అన్న ఎలాగ వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోదాం. బయట ఫోర్స్ చాలా ఉంది. పదన్నా. నా కొడుకు పారిపోమంటాడు. అనవసరంగా దీని ప్రాణాలు పోతాయి. ఎవరిని కాపాడడానికి వచ్చావు? తననే చావనిస్తావా? గందించు. గన్ కింద పెట్టు. ఇక్కడే ఉండండి.
ఇట్రారా. చెప్పన్నా. దాస్తో చెప్పు నేను అసలు భయపడలేదని. ఏం చేయబోతున్నావు? మీలాంటి వాళ్ళు ఎవరు చేయలేదు చేస్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళు. చూస్తాను ఏ ఒక్కటి విడిపెట్టేది లేదు. అందరినీ చంపేస్తాను రా. ఎవరిని విడిపెట్టేది లేదు. ఎక్కడి నుంచి కాలుస్తున్నారు? తప్పించుకున్నాం గాని మన్నించా పిల్ల తప్పించుకు పారిపోయింది. ఏమైనా మనం బతికిపోయాం. రండి. టీటీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జంగల్ సింగ్ మీద దారుణమైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన భార్య అడ్డు రావడంతో ఆవిడ అక్కడికక్కడే మరణించారు. ప్రత్యక్ష సాక్షులిచ్చిన వివరాల్ని బట్టి మాకందిన సమాచారం నిందితులు 4-5 రౌండ్లు కాల్చి పక్కనే పార్క్ చేసి ఉన్న ఎస్యూవీలో పారిపోయారు. మరొక వార్తలో నేటి ప్రభుత్వంపై నీలి ఛాయలు అలుముకున్నాయి. మరొక సమాచారం, ప్రభుత్వ పార్టీ నుండి 5 నేతలు గత కొన్ని రోజులుగా ఆచూకీలేరు. తమ పార్టీ నుంచి విడిపోయి విపక్షం వైపు అడుగులు వేస్తున్నట్లు పుకార్లు నడుస్తున్నాయని మాకు సమాచారం. దీనివల్ల ప్రభుత్వం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫేస్ చేసే అవకాశాలున్నాయి. స్పీకర్ ఏ సమయంలో అయినా ప్రభుత్వ పార్టీని ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కి పిలవచ్చని రాజ్యసభ నుండి మాకు వార్తలొస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా వచ్చే ఎలక్షన్స్ మీద ఉంటుందని విపక్షాలంటున్నాయి. మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ ఈ పరిస్థితుల్లో బయటపడడం వల్ల ప్రభుత్వం మరింత క్లిష్ట పరిస్థితిలో ఉందని తెలుస్తోంది. ప్రతిపక్షాల నేతలు ఈ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ తో ప్రభుత్వమే దిగిపోతుందంటున్నారని మాకందిన సమాచారం. గత కొన్ని రోజులుగా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి తయారవుతున్న విద్యార్థుల అనుమానాస్పద మృత్యువుకి సంబంధించిన వార్తలు ఈ ప్రభుత్వంపై మరింత ప్రభావం చూపిస్తున్నాయని మాకందిన సమాచారం. మెడికల్ డిగ్రీ, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో సీట్లు అమ్ముడుపోతున్నాయన్న వార్తలు బయటపడడం వల్ల ప్రభుత్వంపై ఈ స్కామ్ తీవ్రత ఏంటో అంచనా వేయొచ్చు. రానున్న రోజుల్లో మీకు దీనికి సంబంధించిన అన్ని ఇంటర్వ్యూస్ కూడా అందజేస్తారు. రోష్ని, ఇప్పుడు మనం చూసిన న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న ఎడిటర్ ఎవరో మీకు తెలుసు కదా? తెలుసు సార్, వినోద్ కుమార్ శుక్లా. వారితో మాట్లాడండి, ఏం కావాలో కనుక్కోండి. మరీ నిజాయితీ పరుల్లా వ్యవహరిస్తే ఏం చేయాలో తెలుసు కదా? ఓకే సార్. గుడ్. మేడం, కొన్ని వెపన్స్ తప్ప స్టోర్ రూమ్ లో ఇంకేం లేవు. చాలా ట్రై చేశాను, కానీ విద్యాని కాపాడలేకపోయాను. వి ఫెయిల్డ్ హర్. ఇంతకన్నా మంచి ఛాన్స్ మనకు దొరకదు. సార్ ప్లీజ్ డోంట్ బీ సో నెగటివ్.
అప్పుడు తనకి ఏడాదనుకుంటాను, ఇంతే ఉండేది. ఒక కిన్నెరొచ్చి ఆ ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయింది. పెద్దయ్యాక మీకు కవచంలా ఉంటానని చెప్పింది. ఒకవేళ నీకే ఆపదొచ్చినా నేను చూసుకుంటానని చెప్పింది. కాపాడింది. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. మార్క్ ఉంటుంది కేసు మీద. మార్క్. ఇదా? అమ్మ ఎక్కడుంది? అనే ఫోటో ఎప్పుడు ఫ్రేమ్ కట్టించావు? Ha ha ha.